सब्सक्राइब करना। लाइक एंड सब्सक्राइब जी भैया चैनल, ये भाई का चैनल है, प्लीज इसको सब्सक्राइब करें भाई को। भाई बहुत मेहनत कर रहे हैं, इनके लिए लाइक और सब्सक्राइब जरूर करें। हाय फ्रेंड्स, मुझे भी नहीं पता सेक्टर के बारे में। और अच्छी बात है भैया, मेहनत कर रहे हैं, इनकी मेहनत का फल मिलना चाहिए भैया। थैंक यू भैया, थैंक यू। हम करते ही ना भाई। हाँ, హాయ్ ఫ్రెండ్స్, ఐఎమ్ రాజీవ్. యూఆర్ వాచింగ్ ద రాజీవ్ కే యూట్యూబ్ ఛానల్. జస్ట్ ఒక క్యాజువల్ వ్లాగ్ ఇది. ఎందుకు ఇప్పుడు ఈ వ్లాగ్ తీస్తున్నానంటే, ప్రజెంట్ నేను ఢిల్లీలో ఉంటున్నా. ఢిల్లీలో అంటే ఢిల్లీ కూడా కాదు, గ్రేటర్ నోయిడాలో. అసలు నేను ఇక్కడికి ఎందుకు వచ్చా, ఏం చేస్తున్నా, సో మొత్తం కూడా ఈ వీడియోలో అయితే చెప్తాను అనమాట. ఎవడు అడిగాడ్రా నిన్ను, ఎవడు అడిగాడ్రా? ఫ్రెండ్స్, అసలు నేను ఢిల్లీ ఎందుకు వచ్చా, సో నేను ఢిల్లీ ఎందుకు వచ్చానంటే, నేను ప్రజెంట్ ఎంఎస్సి సెకండ్ ఇయర్ అయితే చదువుతున్నా. సో మాకు ఏంటంటే లాస్ట్ సెమిస్టర్ అంటే 4th సెమిస్టర్ బయట ఇంటర్న్షిప్ చేయాలన్నమాట. సో బయట ఇంటర్న్షిప్ చేయాలని చెప్పి ఉంటుంది. సో దానివల్ల ఏంటంటే అందరం కూడా ఎవరైతే సెకండ్ ఇయర్ స్టూడెంట్స్ ఉన్నామో, సో మేము అందరం కూడా బయట ఇంటర్న్షిప్ చేయాలి. సో ఆ పర్పస్ మీద, అంటే ఇంటర్న్షిప్ పర్పస్ మీద నేను ఢిల్లీ అయితే వచ్చా. సో ఢిల్లీ కూడా కాదు, గ్రేటర్ నోయిడా. అండ్ ఇప్పుడు నేను ఇంటర్న్షిప్ చేసే కంపెనీ పేరు వచ్చేసి భారత్ పెట్రోలియం కార్పొరేట్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ సెంటర్, అంటే బీపీసీఎల్ అనమాట. సో బీపీసీఎల్లో ప్రజెంట్ నేను ఇంటర్న్షిప్ చేస్తున్నా. మంచి ఉద్యోగమా? కాకపోతే హీరో హోండా కంపెనీలో ఉద్యోగం అంటే మాటలా, ఎంతమంది తపస్సు చేస్తున్నారో తెలుసా? సో అది ఢిల్లీలో ఉందన్నమాట. ఢిల్లీలో కూడా కాదు, గ్రేటర్ నోయిడాలో ఉంది. సో ఇది చూడొచ్చు, కనిపిస్తుంది కదా. ఏంట్రా సూపు, భయపడి చూసావా, భయపెడదామని చూసావా? నేను కామన్ గానే చూశాను, నువ్వే కంగారు పడ్డావు. యాక్చువల్గా మీకు దగ్గరికి వెళ్ళి చూపించేవాడిని, కాకపోతే ఇక్కడ అలౌ ఉండదు వీడియో షూట్ చేయడం. ఏంటి సార్ ఇది, కరెంట్ బిల్ చంపేస్తారా? నిన్ను చంపడానికి ఇంత ఎక్విప్మెంట్ ఎందుకురా? సో మా రీసెర్చ్ సెంటర్కి దగ్గరగా ఉంటుందని చెప్పి, సో నేను ఇప్పుడు సరీన్ ఫామ్లో అయితే ఉంటున్నాను అనమాట. సరీన్ ఫామ్ అంటే ఏంటంటే, ఇది మా రీసెర్చ్ సెంటర్కి దగ్గరగా ఉండే ఒక సొసైటీ అనమాట. సో ఇది మేము ఉండే సొసైటీ అనమాట, సరీన్ ఫామ్. సో ఇక్కడ ప్రజెంట్ నేను రెంట్కి అయితే ఉంటున్నా. సో మీరు చూడొచ్చు, ఇప్పుడు బిల్డింగ్స్ కనిపిస్తున్నాయి కదా వెనకాల. సో ఆ బిల్డింగ్స్ అన్నీ కూడా సరీన్ ఫామ్వే. సో ఇదంతా ఒక పెద్ద సొసైటీ. సో ఈ సొసైటీ గౌతమ్ బుద్ధ నగర్ డిస్టిక్, సూరజ్పూర్ దగ్గరలో గ్రేటర్ నోయిడాలో అయితే ఉంది. అండ్ ఫ్రెండ్స్, ఇక్కడికి నేను వచ్చిన తర్వాత ఫస్ట్ ఎక్స్పీరియన్స్ చేసింది ఏంటంటే చలి విపరీతంగా ఉంటుంది. ఎంత విపరీతంగా ఉంటుందంటే అసలు బయటకి మనం స్వెటర్స్ లేకుండా వెళ్ళలేం. ఇంకోటి ఏంటంటే, నేను వచ్చేటప్పుడే స్వెటర్ పెట్టుకోవడం మర్చిపోయా. అరే పెద్ద సమస్య వచ్చి పడిందే, ఇప్పుడు ఏం చేద్దాం? సో దానివల్ల మళ్ళీ నేను 2 పులోవర్ స్వెటర్స్, ఒక బాంబర్ జాకెట్ అయితే కొనుక్కున్నా ఇక్కడికి వచ్చిన తర్వాత. అండ్ మా రూమ్లో ఏంటంటే హీటర్ ఉంటుంది అనమాట. సో చాలా వరకు కూడా ఇక్కడ ఇంట్లో హీటర్స్ ఉంటాయంట. సో ఈ చలికి తట్టుకోలేక చాలామంది హీటర్స్ దగ్గర ఉంటారనమాట. సో మేము కూడా నైట్ టైము హీటర్ ఆన్ చేసుకుంటాం రూమ్లో. సో అది నేను ఒకటి ఎక్స్పీరియన్స్ చేశా. సో మన సైడ్ చలి కంటే ఇటు సైడ్ చాలా దారుణంగా ఉంటుంది చలి. అండ్ ఫ్రెండ్స్, ఫుడ్ గురించి చెప్పాలంటే, జనరల్గా మన సైడ్ మనం రైస్ ఎక్కువ తింటాం కదా, ఇక్కడ రైస్ తక్కువ తింటారు, రోటీలు ఎక్కువ తింటారు. 2 रोटी, 1 आलू जीरा, 1 लस्सी, रोटी में मांस बटर डालो. సో ఇక్కడ ఫుడ్ అయితే కొంచెం డిఫరెంట్గా ఉంది. సబ్జీ అంట, బోక్రీ అంట, మోమోస్. సో ఇవన్నీ ఉన్నాయి. మోమోస్ ఒక్కటే తెలుసు నాకు, ఈ సబ్జీ, బోక్రీ, ఇంకా చాలా పేర్లు చెప్పారు, అవైతే నోరు కూడా తిరగట్లే. విచిత్రమైన పేర్లు పెట్టి అంపారు చెప్తున్నారు బాస్. కానీ అండ్ టేస్ట్ చేసా, చాలా వరకు కూడా డిఫరెంట్గా ఉంది. మన సైడ్ ఫుడ్కి ఇటు సైడ్ ఫుడ్కి అస్సలు కొంచెం కూడా మ్యాచింగ్ లేదు. కానీ నా అదృష్టం ఏంటంటే, మా రీసెర్చ్ సెంటర్లో చాలామంది సైంటిస్టులు సౌత్ ఇండియా నుంచి వచ్చిన వాళ్ళేనంట. సో అందుకు అక్కడ ఏంటంటే మధ్యాహ్నం లంచ్, మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కూడా, సో 2 కూడా సౌత్ ఇండియన్ ఫుడ్డే ఉంటుంది.
సో అదొక మంచి విషయం అని చెప్పుకోవచ్చు. अच्छा ठीक है समझ गया. సో డిన్నర్ రూమ్కి వచ్చిన తర్వాత మేము వండుకోవాలన్నమాట. అండ్ నైట్ టైం ఎలాగో వీళ్ళు సబ్జీ అని దాల్ చావల్ అని సో ఇవన్నీ చేస్తున్నారు కాబట్టి సో మేనేజ్ చేసేయచ్చు ప్రజెంట్ అయితే. ఒకవేళ మనం బయట ఏమైనా తినాలంటే మాత్రం ఈ మోమోస్ అని ఏ ఒకటి ఉంటాయి కదా, సో అవి తినడమేనమాట. ఇప్పుడు మనం మోమోస్ షాప్కి అయితే వచ్చాం. మా ఏరియాకి దగ్గరలో ఉన్న మోమోస్ షాప్ అనమాట. సో ఎవరైనా ప్లేస్ విజిట్ చేస్తే మోమోస్ పాయింట్ ఉంది, అరబ్ మోమోస్ పాయింట్. సో చాలా బాగుంటాయి మోమోస్ ఇక్కడ, ఆల్రెడీ నేను టేస్ట్ చేసా. बोल दो भैया. और भैया बढ़िया है भाई, बहुत मेहनत कर रहे हैं, इनके लिए लाइक और सब्सक्राइब जरूर करें. और कुछ बोलिए ना, शॉप के बारे में बोलो. भाई शॉप में आइए भाई, बढ़िया शॉप है ये, सारा पुलिस लाइन चौकी. हाँ ठीक है. हाय फ्रेंड्स, हमारा शॉप में आ जाना, खाना वाना टेस्ट कर लेना कभी. नोएडा कौन सा सेक्टर? क्या सेक्टर कौन सा? सेक्टर मुझे भी नहीं पता सेक्टर के बारे में. तो बोलना, लाइक करना, शेयर करना, कर दो, सब्सक्राइब कर लो. आ जाओ कभी हमारा यहाँ पे टेस्ट कर लेना खाना वाना. अभी खाना वाना चेक कर लीजिए, बहुत अच्छा मिलता है, टेस्टी है खाना. आइए आप लोग भी. ठीक है. वेलकम है. हाँ और कुछ? बस बस इतना ही बोला. बस ठीक है. थैंक यू भैया. थैंक यू. कि ऐसे बना रहा है, ऐसे बना रहा है, फिर उसका टेस्ट बताओ खा के, उसका आपको बहुत जल्दी मिलेगा. हाँ हमारे यहाँ पे हाँ खुद बना देगा. आपके यहाँ की नहीं कह रहा, हमारे यहाँ पे इसमें सफल हो जाओगे तुम खाने पीने के. ठीक है. बहुत जल्दी सफल होगे और किसी दिन याद करोगे तो भैया कुछ कह देगे. हाँ ठीक है भैया. और कुछ बोलिए ना भैया, आप भी बोलो. बस यही बोलना चाहता हूँ, भैया मेहनत कर रहे हैं, बहुत अच्छी बात है. लाइक सब्सक्राइब करें भैया को, आगे बढ़ेंगे और हमें भी सेवा का मौका दें. अरब मोमोज पॉइंट के नाम से शॉप है भैया, एक बार जरूर आएँ. और अच्छी बात है भैया मेहनत कर रहे हैं, इनकी मेहनत का फल मिलना चाहिए भैया. धन्यवाद. थैंक यू भैया. थैंक यू. व्लॉग शूट करता. सच व्लॉग यूट्यूब पे. अच्छा वीडियो. कुछ बोलिए. सही है, हम करते रहो भाई. हाँ और इस लड़के का भी खींच लो यूट्यूब पे. ठीक है. రాజీవ్ కే భయ్య. సో చాలా వరకు కూడా ఎక్కడైనా సరే వీడియో తీసుకుంటుంటే పెద్ద రెస్ట్రిక్షన్స్ ఏం లేవు ఇక్కడ. ఫస్ట్ వచ్చేటప్పుడైతే ఒక పోలీస్ ఆయన మనల్ని ఆపి అడిగారు ఏం చేస్తున్నావు ఏంటి అని చెప్పి. ఇట్లా వ్లాగ్ తీస్తున్నాం సార్ అని చెప్పా. ఓకే ఓకే తీసుకో మంచిగా అని చెప్పి చెప్పారు. సో రెస్ట్రిక్షన్స్ ఏం లేవు, సపోర్ట్ చేస్తున్నారు. ఇంకా చెప్పాలంటే నార్మల్గా ఇప్పుడు మన సైడ్ తీయాలంటే కొంచెం టెన్షన్గా ఉంటుంది, ఎవరేమంటారు అది ఇది అని చెప్పి. సో ఇక్కడ టెన్షన్ ఏం పెట్టుకోక్కర్లేదు, అందరూ కూడా చాలా సపోర్టివ్గా ఉంటున్నారు. ఫస్ట్ నేను భయపడ్డాను ఎట్లా రిసీవ్ చేసుకుంటారో ఏంటి వీడియోస్ చేస్తుంటాయని చెప్పి, కానీ సపోర్టివ్. ఠీక్ क्या क्या नाम? हाँ तुम्हारा नाम आयुष. ठीक है. तुम्हारा नाम? आदि. आदि. ठीक है. बोलना लोगों को लाइक करना, सब्सक्राइब करना. लाइक एंड सब्सक्राइब. प्लीज लाइक एंड सब्सक्राइब दी भैया चैनल. चैनल का क्या नाम है? ठीक है बताता हूँ, अभी बताता हूँ. नॉट एट है ना भैया आप यूट्यूब में डालोगे? हाँ. यूट्यूब. और कुछ बोलना, बोलो. हेलो भाई, देखो ये भाई का चैनल है, प्लीज इसको सब्सक्राइब करें भाई को. भैया मैं सपोर्ट करें दिल से. अरे हो गया इसमें, अगली बार करेगा. ठीक है. ठीक है. థ్యాంక్ యూ. ठीक है బాయ్. ఏముంటాయి. సో ఇది మా సరీన్ ఫామ్. సో ప్లేస్ చాలా బాగుంటుంది, పీస్ఫుల్గా ఉంటుంది, పొల్యూషన్ తక్కువ ఉంటుంది. ఢిల్లీతో కంపేర్ చేస్తే ఇక్కడ కొంచెం మనకి పొల్యూషన్ తక్కువగా ఉంటుంది. ఇంకా మీరు అబ్జర్వ్ చేస్తే మొత్తం కార్స్ ఎక్కువ ఉంటాయి ఇక్కడ. ప్రతి ఇంటి ముందు కార్స్ ఉంటాయి, అందరి దగ్గర కార్స్ ఉంటాయి. మొత్తం ఆ చివరి నుంచి ఈ చివరి వరకు మొత్తం కార్స్ ఉంటాయి. అండ్ ఇది పార్క్. సో ఇంతే ఫ్రెండ్స్ వీడియో అయితే. సో ఇది మన రెగ్యులర్ కంటెంట్ కాదు, కాకపోతే ఏదో జనరల్గా తీసాను అనమాట. సో కన్సిస్టెన్సీ పోకుండా ఉంటుందని చెప్పి ఛానల్లో, ఎందుకంటే ఇక్కడికి వచ్చి కొంచెం సెటిల్ డౌన్ అవ్వాలి కదా. సో మొత్తం అన్నీ చూసుకోవాలి కదా. సో వీటన్నిటికీ కొంచెం టైం పడుతుంది. అందుకని చెప్పి వీడియోస్ రావడం కొంచెం లేట్ అవ్వచ్చు,
కానీ మ్యాక్సిమం రెగ్యులర్గా మన వీడియోస్ తీసుకురావడానికి నేను మ్యాక్సిమం ట్రై చేస్తా. ఒకవేళ కొంచెం లేట్ అయితే తిట్టుకోకండి. అండ్ ఇప్పుడే మన ఛానల్కి మీరు కొత్తగా వస్తున్నట్టయితే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఐల్ సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బై బై నౌ.